సో ఫ్రెండ్స్ ఈరోజైతే డే 2 ఆక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో దాంట్లో మన తెలుగు డైన్స్ టీమ్ ఆక్షన్ పర్స్ అయితే ఎంత మిగిలి ఉంది అండ్ మనకైతే రాహుల్ చౌదరిని మన తెలుగు డైన్స్ టీమ్ కొనే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో కనిస్తే లైక్ చేసి వచ్చింది అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే ఫుల్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో తెలుగు డైన్స్ టీమ్ ఆక్షన్ బడ్జెట్ వచ్చేసి మనకైతే 1.19 crores అయితే మిగిలి ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే సీజన్ 11 ఆక్షన్లో వచ్చేసి మనకైతే తెలుగు డైన్స్ టీమ్ బడ్జెట్ వచ్చేసి సో డే 2 కోసం 1.19 crores అయితే ఉండడం అయితే జరిగింది. సో దీని నుంచి సో మనకైతే యాక్చువల్గా 3.82 crores అయితే ఉండడం అయితే జరిగింది. సో పవన్ తర్వాత మనకైతే విజయ్ మాలిక్ అండ్ క్రిషన్ దుల్ కోసం సో మనకైతే ఫస్ట్ ఆక్షన్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి సో అందుకే 1.99 crores అయితే రిమైన్ కావడం అయితే జరిగింది మన సీజన్ 11 ఆక్షన్ డే 2 కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసి సో రాహుల్ చౌదరిని మన తెలుగు డైన్స్ టీమ్ కొనే ప్రయత్నం చేస్తుందా లేదని మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ మనకైతే రాహుల్ చౌదరి సో కేటగిరీ సి కాబట్టి సో ఆక్షన్ డే 2లో అయితే కనిపించబోతున్నాడు. సో మనకైతే ఈజీగా సో మనకైతే రాహుల్ చౌదరి 15 lakhs నుంచి సో మనకైతే 20 lakhs మధ్యలోనే కనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి మన తెలుగు డైన్స్ టీమ్ సో రాహుల్ చౌదరిని కొనే ప్రయత్నం అయితే చేయాలి. సో లాస్ట్ సీజన్ అయితే ఆడబోతున్నాడు కాబట్టి సో మనకైతే రాహుల్ చౌదరిని మనకైతే తెలుగు డైన్స్ టీమ్ కొనే ప్రయత్నం అయితే చేయాలి. సో మనకైతే యాక్చువల్లీ సో మనకైతే 20 lakhs లోపు రాహుల్ చౌదరిని అయితే ఏ టీం అయినా కొనే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఏ టీం కొనే ప్రయత్నం చేస్తుందో సో తెలుగు డైన్స్ టీం కొనే అవకాశం ఉందా లేదా అని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక గమనిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.